భారత్ నుంచి గురునానక్ దేవ్ జయంతి ఉత్సవాలు జరుపుకునేందుకు పంజాబ్ నుంచి వందలాది మంది పాకిస్తాన్కు వెళ్లారు. అందరూ తిరిగొచ్చారు, ఒక్క మహిళ తప్ప. ఆ మహిళకు ఏమైందా అని ఆరా తీస్తే ఆమె అక్కడ ఇస్లాంలోకి మతం మారి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇంతటితో కథ అయిపోయింది అనుకుంటే పొరపాటే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఆ మహిళను పాకిస్తాన్ బహిష్కరించింది, తిరిగి ఇండియాకు పంపింది. ఇంతకీ 3 నెలల తర్వాత పాక్ ఎందుకు ఈ పని చేసింది? దీని వెనక ఏదైనా కుట్ర దాగుందా? అసలు ఆ మహిళ ఎవరు? ఇప్పుడు మోదీ సర్కార్ ఏం చేయబోతోంది? పాకిస్తాన్ తీర్థయాత్రలో భారత మహిళ మిస్సింగ్. ఇస్లాంలోకి మతం మారి పాక్ వ్యక్తితో పెళ్లి. తిరిగి భారత్కు బహిష్కరించిన పాక్ సర్కార్. పాకిస్తాన్ మన పొరుగు దేశమే, కానీ మనపైన ఎప్పుడూ దాడికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఎలాంటి ఛాన్స్ దొరుకుతుందా అని గోతికాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటుంది. మన దేశాన్ని నాశనం చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు. పక్కనే ఉంటూ బల్లెంలా ఎప్పుడు పొడుస్తూనే ఉంటుంది. అందుకే పాకిస్తాన్ను భారత్కు శత్రుదేశం అంటారు. పాక్ను ఏ భారతీయుడు నమ్మడు, నమ్మే ఆలోచన కూడా చేయడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అలాంటి నమ్మలేని ఒక పని చేసింది. పాకిస్తాన్లో తప్పిపోయిన ఓ మహిళలను 3 నెలల తర్వాత పట్టుకుని భారత్కు అప్పగిస్తున్నామంటూ చెబుతోంది. ఇప్పుడు ఆ మాటలే తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు ఆ మహిళ పాకిస్తాన్లో ఎలా తప్పిపోయింది? ఇన్ని రోజులు ఆమె అక్కడ ఏం చేసింది? ఎందుకు మళ్లీ పాక్ ఇండియాకు పంపుతోంది అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. పంజాబ్ కపూర్తలకు చెందిన 52 ఏళ్ల సిక్కు మహిళ సరబ్జిత్ కౌర్ ప్రకాష్ పర్వ గురు నానక్ దేవ్ జయంతి ఉత్సవాలను జరుపుకునేందుకు ఇతర సిక్కులతో కలిసి నవంబర్ 4న పాకిస్తాన్లోని లాహోర్ వెళ్లింది. మతపరమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు 2 దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా వీరంతా అక్కడికి వెళ్లారు. ఈ ఏడాది ప్రకాష్ పర్వ గురునానక్ దేవ్ 555వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 2000 మంది సిక్కులు పాకిస్తాన్ వెళ్లారు. దాదాపు 10 రోజులు పాకిస్తాన్లో గడిపిన తర్వాత తిరిగి నవంబర్ 13న అందరూ భారత్కు వచ్చారు, ఒక్క సరబ్జిత్ కౌర్ అనే మహిళ తప్ప. ఈ క్రమంలోనే సరబ్జిత్ కౌర్ కు సంబంధించిన రహస్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. తప్పిపోయిన సిక్కు మహిళ సరబ్జిత్ కౌర్ మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుందని రుజువు చేసే ఉర్దూలో ఉన్న నిఖానామా డాక్యుమెంట్ బయటపడింది. లాహోర్కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేక్పురా నివాసి నాసిర్ హుస్సేన్ ను కౌర్ వివాహం చేసుకున్నట్లు ఇందులో రాసి ఉంది. ఈ క్రమంలో సరబ్జిత్ కౌర్ తన పేరును నూర్ హుస్సేన్ గా మార్చుకున్నట్లు సమాచారం. ఈ జంట యొక్క నిఖా యొక్క 18 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అందులో ఆమె ఇష్టపూర్వకంగా ఇస్లాంలోకి మారుతున్నట్లు చెప్పింది. తాను నాసిర్ని ప్రేమిస్తున్నానని, అతడు తనకు 9 ఏళ్లుగా తెలుసని, తాను ప్రస్తుతం విడాకులు తీసుకున్నానని, అతనిని ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నానని చెప్పింది. ఈ క్రమంలోనే వారు లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివాహాన్ని ముగించాలని పోలీసులు వేధిస్తున్నారని, షేక్పురాలోని ఫరూఖాబాద్లోని తమ ఇంటిపై అక్రమ దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. దీంతో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఫరూక్ హైదర్ దంపతులను విడిచిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. తన భర్త పాకిస్తాన్ పౌరుడని, పాక్ జాతీయతను పొందేందుకు తాను భారత్ మిషన్ ను సంప్రదించానని కౌర్ పిటిషన్లో తెలిపింది. కాగా సరబ్జిత్ కౌర్ కు ఇంతకు ముందే పెళ్లైంది. ఆమెకు 2 కుమారులు ఉన్నారు. భర్తతో విడాకులైంది. ఆమె మాజీ భర్త కల్నల్ సింగ్ 30 ఏళ్లుగా ఇంగ్లాండ్ లో 2 కుమారులతో కలిసి ఉంటున్నారు. अच्छा ते इस्लाम में तुसी मर्जी ना कबूल कर रहे हो? डिवोर्स हो गई है ताड़ी, तलाक हो गई है ताड़ी, ठीक है. మిగతా సిక్కులు ఇచ్చిన సమాచారంతో పాకిస్తాన్లోని పోలీసులు ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించారు. ఆమె అదృశ్యంపై భారత మిషన్ పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే ఇండియాలో తన స్థానిక నివాసులు ఆమె గురించి సంచలన విషయాలు చెప్పారు. ఒక పెద్ద ఇంట్లో ఉండేదని, ఆమె కుటుంబ సభ్యులపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని స్థానిక రికార్డులు తర్వాత వెల్లడించాయి. అయితే ఈ వివరాలు ఆమె తీర్థయాత్ర కోసం పోలీసు వెరిఫికేషన్ ను ఎలా క్లియర్ చేశారనే ప్రశ్నలను లేవనెత్తింది. మరోవైపు ఆమె పాకిస్తాన్లో ఉన్న సమయంలో తన పేరును నూర్ హుస్సేన్ గా మార్చుకున్నట్లు సమాచారం. సరబ్జిత్ కౌర్ నవంబర్ 4, 2025న నన్కానా సాహిబ్ ను సందర్శించే పెద్ద సిక్కు జాతాలో భాగంగా పాకిస్తాన్ కు వెళ్లారు. చాలా మంది యాత్రికులు నవంబర్ 13న భారతదేశానికి తిరిగి వచ్చినప్పటికీ ఆమె తిరిగి వెళ్లలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె పాకిస్తానీ వ్యక్తిని వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారింది. ఇది దౌత్య, న్యాయపరమైన చిక్కులను సృష్టించింది. ఆమె వీసా కేవలం మతపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయాణాన్ని అనుమతించింది. అయితే వీసా ఉల్లంఘనల కారణంగా పాకిస్తాన్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. వెంటనే ఆమెను బహిష్కరించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
కాగా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రతి ఏటా పాకిస్తాన్లోని చారిత్రక గురుద్వారాలకు ముఖ్యంగా ప్రకాష్ పరువుకు నివాళులర్పించేందుకు సిక్కులను పంపిస్తోంది. అక్టోబర్లో భద్రతా కారణాల దృష్ట్యా యాత్రకు అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. అయితే 2 వారాల తర్వాత సరిహద్దు అవతల ఉన్న నాన్ఖానా సాహిబ్ మందిరానికి 10 రోజుల యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వం సిక్కు భక్తులను అనుమతించింది. సరబ్జిత్ కౌర్ కు పాస్పోర్ట్ పంజాబ్లోని ముక్తసర్ జిల్లాలో జారీ చేశారు. ఆమె పాకిస్తాన్లో అదృశ్యమైందని తిరిగి ఇండియాకు రాలేదు. ఇప్పుడు ఈ వివాదం 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. మొదట భద్రతా సమస్యల కారణంగా ఈ యాత్రకు భారత ప్రభుత్వం అనుమతిని తిరస్కరించింది. తర్వాత భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పుడు సరబ్ కౌర్ వల్ల భవిష్యత్తులో మతపరమైన ప్రయాణ సమూహాల కోసం తనిఖీలు కఠినం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆమె పాకిస్తాన్ ఎగ్జిట్, ఇండియా ఎంట్రీ రికార్డులలోనూ సరైన గుర్తింపు లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన 2 దేశాల మధ్య మతపరమైన సందర్శనలకు సంబంధించి భద్రతాపరమైన ఆందోళనను పెంచుతోంది.